అందరికీ నమస్కారం. ఈ రోజు మనం అందరినీ కన్ఫ్యూజ్ చేసే ఒక ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. డబ్బును పెట్టుబడి పెట్టడానికి కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఎవరైనా చెప్తారు బంగారం కొనండి, అది ఎప్పటికీ విలువ తగ్గదు అని. ఇంకొకరు అంటారు రియల్ ఎస్టేట్ పెట్టుబడి పెడితేనే భవిష్యత్తు సేఫ్ అని. మరికొందరు మాత్రం స్టాక్ మార్కెట్ లోనే పెద్ద లాభాలు ఉన్నాయి అంటారు. అయితే నిజంగా ఏది ఉత్తమమైన పెట్టుబడి? మన డబ్బు భద్రంగా ఉండే చోట పెట్టాలి, లేక వేగంగా పెరిగే చోట? ఈ వీడియోలో మనం గోల్డ్, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ మూడింటిని పూర్తిగా పోల్చి చూద్దాం. ముందుగా మనం గోల్డ్ గురించి మాట్లాడుకుందాం. బంగారం అంటే మన భారతీయులందరికీ కేవలం ఒక లోహం కాదు. ఇది భావోద్వేగం, భద్రత, గౌరవం. ప్రతి ఇళ్లల్లో కనీసం కొంత బంగారం ఉండటమే మన సాంప్రదాయం. పెళ్ళైనా, పుట్టినరోజైనా, ఉగాది, దీపావళి అయినా బంగారం కొనడం మనం మంచి శుభం అని నమ్ముతాం. కానీ ఈ బంగారం వెనుక అసలు లాజిక్ ఏమిటి? ఎందుకు ఇది సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని అంటారు? చూద్దాం. గోల్డ్ ఒక టాంజిబుల్ ఎసెట్, అంటే మన చేతిలో కనిపించే ఆస్తి. అది ఎప్పుడు ఇన్ఫ్లేషన్ హెడ్జ్ గా పనిచేస్తుంది. ద్రవ్యోల్బణం పెరిగితే, అంటే వస్తువుల ధరలు పెరిగితే బంగారం ధర కూడా పెరుగుతుంది. అందుకే దీన్ని సేఫ్ హెవెన్ ఇన్వెస్ట్ అని అంటారు. ఉదాహరణకు 2000 సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర 4000 రూపాయలు మాత్రమే. 2025లో అదే 10 గ్రాముల బంగారం 1,00,000 దాటిపోయింది. అంటే 25 ఏళ్లలో బంగారం ధర 15 నుంచి 18 రేట్లు పెరిగింది. కానీ అదే సమయంలో స్టాక్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ రిటర్న్స్ తో పోలిస్తే గోల్డ్ రిటర్న్స్ మధ్యస్థంగా ఉంటాయి. సగటున 7 నుంచి 8 వార్షిక రాబడి ఇస్తుంది. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ లో పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే లిక్విడిటీ. ఎప్పుడు అవసరమైతే అప్పుడు అమ్ముకోవచ్చు. మీరు నగదు అవసరమైతే ఎటువంటి బ్రోకరేజ్ లేకుండా జ్యువెలరీ దగ్గర అమ్మవచ్చు. ఇదే ఎమర్జెన్సీలో ఒక ఫినాన్షియల్ కుషన్ లాంటిది. ఇంకో విషయం రిస్క్ ఫ్యాక్టర్. గోల్డ్ ప్రైస్ షార్ట్ టర్మ్ లో కూడా ఫ్లక్చువేట్ అవుతుంది, కానీ స్టాక్ మార్కెట్లా పెద్దగా కాదు. ఇది మనం వెల్త్ ని కాపాడే రక్షణ కవచంలా ఉంటుంది. అందుకే అనేక ఫినాన్షియల్ ఇన్వెస్టర్లు చెప్తారు, మీ మొత్తం పెట్టుబడిని 10 నుంచి 15% బంగారంలో ఉంచండి అని. కానీ బంగారానికి కూడా కొన్ని లోపాలున్నాయి. మొదటిది స్టోరేజ్ ప్రాబ్లం. ఫిజికల్ గోల్డ్ ను ఇంట్లో ఉంచడం అంటే దొంగతనం ప్రమాదం, లాకర్ చార్జెస్, మెయింటెనెన్స్ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి. రెండవది రిటర్న్స్ తక్కువ. బంగారం విలువ నిలుస్తుంది, కానీ పెరుగుదల అంత వేగంగా ఉండదు. దీని మీద మీరు వెల్త్ క్రియేషన్ టూల్ గా కాదు, వెల్త్ ప్రొటెక్షన్ టూల్ గా చూడాలి. ఇప్పుడు టెక్నాలజీతో కొత్త రకాలు వచ్చాయి. డిజిటల్ గోల్డ్ ఈటీఎఫ్స్, సావరజాన్ గోల్డ్ బాండ్స్. ఇవి ఫిజికల్ గోల్డ్ లా కాకుండా ఆన్లైన్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఉదాహరణకు SGB. ఈ స్కీమ్ లో మీరు బంగారం విలువపై ఇంట్రెస్ట్ కూడా పొందుతారు. సుమారు 25% ఎక్స్ట్రా, అంటే ప్రైస్ అప్రిసియేషన్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండూ లాభమే. మొత్తానికి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీ ఆస్తిని భద్రంగా ఉంచుకోవడం, ద్రవ్యోల్బణానికి రక్షణ పొందడం, మరియు ఎమర్జెన్సీస్ లో లిక్విడిటీ పొందడం. అందుకే మీరు బంగారాన్ని ఎక్కువగా కొనడం అంటే రిటర్న్స్ మిస్ అవుతున్నట్లే. కాబట్టి 10 నుంచి 15% పోర్ట్ఫోలియో పోర్షన్ మాత్రమే బంగారానికి ఇవ్వండి. అది వెల్త్ బిల్డింగ్స్ కాదు, వెల్త్ ప్రొటెక్టింగ్ ఇన్వెస్ట్మెంట్. తర్వాత మనం మాట్లాడేది రియల్ ఎస్టేట్ గురించి. మనకు స్టెబిలిటీ, సెక్యూరిటీ మరియు రెంటల్ ఇన్కమ్ ఇస్తుంది, కానీ లిక్విడిటీ, పేపర్ వర్క్, లీగల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ లో నిజంగా లాభం ఉందా చూద్దాం. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకోబోయేది అంటే ప్లాట్లు, ఇండ్లు, స్థలాలన్నమాట. మన భారతీయుల కళల్లో చాలా మందికి ముఖ్యమైనది నా సొంత ఇల్లు. ఎందుకంటే ఇది ఒక ఆస్తి, ఒక గుర్తింపు. ఎసెట్ వాల్యూ పెరుగుతుంది, దీర్ఘకాలంలో మంచి అప్రిసియేషన్ వస్తుంది రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టడం వల్ల. అలాగే రెంటల్ ఇన్కమ్ వస్తుంది. తర్వాత ఎమోషనల్ అండ్ సోషల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ లో పెట్టడం వల్ల జరిగే లోపాలేంటో చూద్దాం. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. లిక్విడిటీ లేదు, అమ్మడం టైం తీసుకుంటుంది, ప్రాపర్టీ మెయింటెనెన్స్ చాలా ఖర్చు ఉంటుంది, గవర్నమెంట్ అప్రూవల్స్, లీగల్ ఇష్యూస్, ల్యాండ్ ఫ్రాడ్స్ వంటివి చాలా రిస్క్ తో కూడిన పనులు. ఉదాహరణకి 2000లో 5 లక్షల ప్లాట్ ఇప్పుడు 50 లక్షలు అయి ఉండవచ్చు. కానీ ఆ 25 సంవత్సరాల్లో మెయింటెనెన్స్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా పరిగణలోకి తీసుకోవాలి. ROI అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ సగటున 8 నుంచి 10% వార్షికంగా ఉంటుంది. మరి ఇది గోల్డ్ కంటే కొంచెం మంచి రిటర్న్స్ ఇస్తుంది, కానీ లిక్విడిటీ అండ్ మెయింటెనెన్స్ విషయంలో కష్టం ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మనం మూడవ ఆప్షన్ స్టాక్ మార్కెట్ గురించి చూద్దాం. స్టాక్ మార్కెట్ అంటే కంపెనీల్లో భాగస్వామ్యం. మీరు ఒక షేర్ కొనుగోలు చేస్తే మీరు ఆ కంపెనీకి భాగస్వామి అవుతారు.
దీనివల్ల ప్రయోజనాలేంటో చూద్దాం. హై రిటర్న్స్ అంటే 12-15% లేదా అంతకంటే ఎక్కువగా ఈజీ లిక్విడిటీ, మీరు ఎప్పుడైనా అమ్మవచ్చు. తర్వాత ప్రయోజనం స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్లో మొదలు పెట్టవచ్చు, అంటే 100 రూపాయల నుంచి కూడా మొదలు పెట్టవచ్చు అన్నమాట. కాంపౌండింగ్ ఎఫెక్ట్ వల్ల లాంగ్ టర్మ్లో పెద్ద లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు 2000 సంవత్సరంలో మీరు 10,000 రూపాయలు పెట్టి నిఫ్టీ ఇండెక్స్లో పెట్టినట్లయితే ఇప్పుడు అది 25 లక్షల వరకు పెరిగి ఉండేది. అలాగే స్టాక్ మార్కెట్ల యొక్క లోపాలు తెలుసుకుందాం. మార్కెట్ వాలటిలిటీ అంటే రోజువారికి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. తర్వాత సరైన నాలెడ్జ్ లేకపోతే నష్టాలు భారీగా పడే అవకాశం ఉంటుంది. తర్వాత పేషెన్స్ అండ్ డిసిప్లిన్ అవసరం అవుతుంది. ఇక్కడ షార్ట్ టర్మ్లో రిస్క్ ఉన్నా లాంగ్ టర్మ్లో రిటర్న్స్ అత్యధికం. మీరు లెర్నింగ్స్తో పాటు వెళ్తే స్టాక్ మార్కెట్ వెల్త్ బిల్డింగ్ మిషన్ లా ఉంటుంది. అలాగే పోలికల విశ్లేషణ ఏంటో చూద్దాం. ప్రారంభ పెట్టుబడి అంటే ఇన్వెస్ట్మెంట్ గోల్డ్లో చాలా తక్కువ, రియల్ ఎస్టేట్లో ఎక్కువ, స్టాక్ మార్కెట్లో చాలా తక్కువగా ఉంటుంది. అలాగే లిక్విడిటీ గురించి మాట్లాడితే గోల్డ్లో ఎక్కువగా ఉంటుంది, రియల్ ఎస్టేట్లో లిక్విడిటీ ఎక్కువ, అలాగే స్టాక్ మార్కెట్లో కూడా లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది. రిస్క్ గురించి వస్తే గోల్డ్లో రిస్క్ చాలా తక్కువ, అలాగే రియల్ ఎస్టేట్లో రిస్క్ అనేది మధ్యస్థంగా ఉంటుంది, స్టాక్ మార్కెట్లో చాలా రిస్క్ ఎక్కువగా ఉంటుంది. రిటర్న్స్ 10-20 ఇయర్స్లో గోల్డ్లో 7-8% పొందవచ్చు వార్షికంగా, అలాగే రియల్ ఎస్టేట్లో 9-10% పొందవచ్చు, అదే స్టాక్ మార్కెట్లో 12-15% పొందవచ్చు. మెయింటెనెన్స్ గోల్డ్లో మెయింటెనెన్స్ చేయడానికి ఏమీ ఉండదు, అలాగే రియల్ ఎస్టేట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. స్టాక్స్లలో కూడా మనం ఏం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు. నాలెడ్జ్ అవసరం గురించి చెప్తే గోల్డ్లో నాలెడ్జ్తో పనేం ఉండదు, చాలా తక్కువ, అలాగే రియల్ ఎస్టేట్లో మధ్యస్థంగా నాలెడ్జ్ అవసరం అయి ఉంటుంది. స్టాక్ మార్కెట్లో మాత్రం ఇన్వెస్ట్ చేయాలంటే పూర్తిగా నాలెడ్జ్ పొందిన తర్వాతే మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూస్తే గోల్డ్ భద్రతా పెట్టుబడి, రియల్ ఎస్టేట్ స్థిరమైన పెట్టుబడి, స్టాక్ వేగంగా పెరిగే పెట్టుబడి. ఒక యువకుడు కెరియర్ మొదలు పెట్టాడు అంటే స్టాక్, సిప్, మ్యూచువల్ ఫండ్స్ లో ఉత్తమం. మధ్య వయసు వారు రియల్ ఎస్టేట్ అండ్ గోల్డ్ బ్యాలెన్సింగ్ గా పెట్టుకోవచ్చు. అదే రిటైర్మెంట్ దగ్గర ఉన్నవారు గోల్డ్ అండ్ ఫిక్స్డ్ స్కీమ్లలో ఆప్షన్ పొందే అవకాశం ఉంటుంది. అంటే వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అనే పెట్టుబడి లేదు. మీ ఏజ్, గోల్స్, రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. మరి చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, పెట్టుబడి అంటే కేవలం డబ్బు పెట్టడం కాదు, ఆలోచించి పెట్టడం. డైవర్సిఫికేషన్ అంటే మీ భద్రత, గోల్డ్, రియల్ ఎస్టేట్, స్టాక్స్ ఇవన్నీ మిక్స్ గా ఉండాలి. ఒక బుడలో అన్ని గుడ్లు పెట్టకండి. మీ గోల్, టైం హారిజన్, రిస్క్ లెవెల్స్ ఆధారంగా బలమైన పోర్ట్ఫోలియోని రూపొందించండి. ధైర్యంగా, జ్ఞానంతో పెట్టుబడి పెట్టి డబ్బు మీకోసం పనిచేయనివ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.